మా చెల్లి గురించి మాట్లాడబాకండి, బాగుండదు చెప్తా ఉండా. అసలు ఇప్పుడు అత్తగారికి అమ్మవారు పోస్తే అన్ని దగ్గరుండి చూసుకుంటుంది ఎవరు? మా చెల్లి కాదు. దానికి జరగాల్సిన ముచ్చట జరగకుండా ఆగిపోయినా కూడా దానికి బాధపడకుండా ఇంటింటికి తిరిగి భిక్ష తీసుకునొచ్చి ఆ బియ్యం ఉడికించి అత్తకు చల్లపోస్తుంది. ఇంట్లో ఇంతమంది ఉండగా దానికే పట్టింది కర్మ. దాని మనసులో ఏది ఉంచుకునేది కాదు కాబట్టి ఇదంతా చేస్తుంది. చాలు మీ చెల్లి పురాణం ఎంతటితో కట్టిపెట్టు. పసుపు నీళ్ళు తీసుకునే ఇంట్లో చల్లడం మొదలు పెట్టినప్పుడే చెప్పినా నువ్వేం చెయ్యొద్దు, ఇదంతా మేము చూసుకుంటామని. ఇప్పుడు ఈవిడికే పోయిన ఈవిడ క్యారెక్టర్ బిల్డప్ చేసుకునేదానికి ఒక అవకాశం దొరికింది కదా. పెత్తనం చేతిలోకి వచ్చినప్పుడు ఆవిడ విశ్వరూపం చూసేసరికి అందరికీ పీకల్లో కోపం వచ్చింది. అదంతా పోవాలంటే ఇప్పుడు అమ్మని దగ్గరుండి చూసుకున్నట్టే చూసుకుంటే అందరూ అన్నీ మరిసిపోయి మెచ్చుకుంటారని నాటకాలు ఆడుతుంది. ఇదిగో నాటకాలు గీటకాలు అనుకు, అస్సలు బాగుండదు చెప్తా ఉండా. అంటానో నాటకాలే ఆడుతుందే. ఇట్ట నాటకాలాడి మీ అందరినీ మోసం చేయొచ్చేమో గానే నన్ను మోసం చేయలేదు. చూడు, ఒక మనిషి సెడిగా ఉంటే ప్రాబ్లం లేదు, ఈ మనిషి ఇంతే అని సర్దుకుపోవచ్చు. కానీ ఇట్ట మంచిగా నటించే వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. మా చెల్లి కట్ట నటించే అవసరం ఏం లేదు. అమ్మ తల్లి, మీ చెల్లి పెద్ద మహానటి, మంచి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకోమను, బాగా నడుస్తుంది. చూడు, ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు చెప్తా ఉండా. నేను మాట్లాడతానంతే. ఎవరికైనా అధికారం డబ్బు చేతిలోకి వస్తే వాళ్ళ ఒరిజినాలిటీ తెలుస్తుంది. ఎప్పుడో చూసేసినా మీ చెల్లి నిజస్వరూపం. ఇక నువ్వు మీ చెల్లికి సపోర్ట్ చేస్తా భజన చేసేది ఆపేస్తే బాగుంటది. అన్ని కష్టాలు మంచి గుండోలకే వస్తాయి. మా అమ్మ ఎంత మంచిది చూడు, ఇప్పుడు అమ్మవారి పోసి కష్టపడతా ఉంది. అత్త, ఊరికే అలా దుప్పటి కప్పుకోబాకండి. నువ్వు రా బాకిటో. నేను రాకపోతే ఇవన్నీ చూసుకునేదెవరు? ఇదిగోండి మజ్జిగ తీసుకొచ్చాను, లేచి తాగండి. ఆడబెట్టేసిపో, నేను తాగుతా గాని. మీరు లేవండి, ఆ వేపాకులన్నీ తీసేసి వేరేవి మార్చాలి. పడుకోండి అత్త. ఏమబ్బా, భోంచేశారా? అసలు మిమ్మల్ని పట్టించుకోవడమే లేదు, సారీ. నేను తిన్నాను, మేము అందరం కలిసి తింటానే ఉన్నాం. కానీ నువ్వు మాత్రం సెపరేట్గా వండుకుని ఆ చప్పిడి కూడా తింటా ఉండవు. అత్తగారికి వండిందే కదా నేను తింటున్నాను. ఏమైంది? నాకేం బానే ఉంది. అత్తగారికి ఉప్పు కారం లేకుండా ఇస్తున్నాను గాని నేను ఉప్పు వేసుకునే తింటున్నానండి. మా అమ్మకి కూతురుండుంటే కూడా ఇట చూసుకునేది కాదేమో. అదేం కాదు, కూతురుండుంటే నాకన్నా బాగా చూసుకునేది. అసలు అత్తగారికి కూతురు పుట్టుంటే ఎంతో బాగుండేది. అట్టని నువ్వు అనుకోవడమే. అమ్మని కన్నా అమ్మకే లేదు మా అమ్మ మీద. కూతురు పుట్టుంటే మాత్రం ఏం చూసుకుంటదే? ఎవరికి వాళ్ళు స్వార్థం చూసుకుని పరిగెడతా ఉంటారు. అబ్బాబాబా, భోంచేశారు కదా, వెళ్ళి పడుకోండి. వెళ్ళి పడుకోండి. నీకు థ్యాంక్స్ చెప్పాలని ఉండదు, కానీ ఎట్ట చెప్పాలో తెల్లే. ఆ థ్యాంక్స్లు మీ దగ్గరే దాచిపెట్టుకుని పడుకోండి. వెళ్ళండి. థ్యాంక్స్ చెప్తాడంట, థ్యాంక్స్. అందరూ థ్యాంక్స్ చెప్పి నన్ను పరాజయాన్ని చేసేద్దాం అనుకుంటున్నారా ఏంటి? ఏంటది చిన్నపిల్లడిలాగా? నేను దగ్గరకొచ్చి ముట్టుకోను కూడా ముట్టుకోలేను. అత్తగారికి 7వ రోజు స్నానం అయ్యేంత వరకు మీరలా, నేనిలా. అత్తా, ఈ రోజుతో 7 రోజులు అయిపోయింది. మీ అమ్మవారు ఇక మిమ్మల్ని వదిలిపెట్టినట్టే. స్నానం చేద్దు రండి, నీళ్లు పెట్టాను.
పొండటి 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 పొండటి. ఏంటిది దూరం? వారం రోజుల నుంచి దూరంగానే ఉండ. ఈ స్పర్శని, ఈ వెచ్చదనాన్ని, ఈ అనుభూతిని ఎంత మిస్ అయి ఉండనో తెలుసా. హలో హలో హలో, కొంచెం కళ్ళం వెయ్యండి. ఇన్నాళ్ళు మట్టి తినే దూడ మూతికి బూట్టలు కట్టినట్టు, రంకెలేసే కోడదూడకి ముక్కు తాడేసినట్టు వారం రోజులు దూరంగానే పెట్టావు. ఇంకా నా వల్ల కాదే. హలో, మీరు మీ అమ్మగారిని చూసి వారం రోజులైంది. ముందు వెళ్ళి మీ అమ్మగారిని పలకరించండి. అమ్మ స్నానం అయింది ఇప్పుడే కదా, రెడీ అవుతా ఉంటుందిలే. ఈలోపు మా అమ్మ త్వరగా కోలుకోవడానికి కారణమైన ఈ బంగారు బొమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలా. సేవలు చేసిన ఈ చేతులకే, కరుణని కురిపించే ఈ కళ్ళకి. చాలు చాలు. అసలు ఈ వారం రోజులు అమ్మ ఎప్పుడు కోలుకుంటుందా అనే టెన్షన్ ఒకవైపు, నీకేమైనా అవుతుందనే టెన్షన్ మరోవైపు. చచ్చిపోయాననుకో. ఏంటా మాటలు? టెన్షన్తో చచ్చిపోయానంటున్నా. సరే, అమ్మ ఎట్లుండదు ఇప్పుడు? బాగా బక్కచిక్కిపోయిందా? అదేం లేదు, బానే ఉన్నారు, పర్లేదు. కానీ నేను ఒక విషయం గురించి బాగా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. ఏందదే? అత్తకి పెద్దమ్మవారు పోసింది కదా, మచ్చలైపోతే మొహం మీద, ఒంటి మీద జీవితాంతం మచ్చలు అలాగే ఉంటాయి. అత్తకి ఇబ్బందిగా ఉంటుంది. తన మొహం చూసుకోవడానికే ఇష్టపడదు అని చాలా కంగారు పడ్డాను. కానీ అమ్మవారి దయ, అసలు ఒక్క మచ్చ కూడా లేదు తెలుసా. అవునా? అవునులే. ఈ మచ్చలేని చందమామ మా అమ్మని అంత ఆదరణగా జాగ్రత్తగా చూసుకుంటే, అమ్మవారి మచ్చలు మాత్రం అమ్మ మీద ఎట్టుంటాయి? అంతా నీ చేతి చలువ. పెళ్ళాన్ని పొగిడింది చాలు, ఎక్కువసేపు పెళ్ళాం దగ్గరుంటే అత్తగారి దగ్గర చెడ్డ పేరు వచ్చేస్తుంది. వెళ్ళి గుడ్ బాయ్ లాగా అత్తని పలకరించండి. ఏ, మా అమ్మకి మాత్రం తెలీదా ఇన్ని రోజులు ఎవరు సేవ చేశారో, ఎవరు ఎంత గొప్పగా చూసుకున్నారో? అబ్బబ్బబ్బా, ఊరికే ఆవు అంటే ఇదేదో గొప్ప విషయంగా సేవలు చేశాను అది ఇది అని చెప్తున్నారు. ఏ, రేపెప్పుడైనా నాకు ఇలాంటి పరిస్థితి వస్తే మీరు పట్టించుకోకుండా వదిలేస్తారే? ఏ, ఏందా మాటలో? నీకేం కాదు. ఒకవేళ అయితే? ఏ, ఏం కాదంటున్నానా? దెబ్బలు పడతాయి అలా మాట్లాడమంటే. సరే, తర్వాత తీరిగ్గా గొడవ పడుదురు గాని వెళ్ళి బావని, అక్కని, మర్దిని తీసుకుని అత్తగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీ అందర్నీ చూసి వారం రోజులైపోయింది. పాపం అత్తకి. అవునవును, రా చెప్తా, రా రా. రే, ఏంద్రా అందరూ ఆడే కూర్చున్నాడారు? పదండి పదండి, పోయి అమ్మను పలకరించొద్దాం. అమ్మను పలకరిద్దామని బొకే కూడా పెట్టుకుని కూర్చుంటామేడ. అమ్మ లోపల పోయి తలుపు వేసుకుంది. తలుపు తీయట్లా. అమ్మ రెడీ అవ్వాలి కదా. అమ్మ ఇంకా రెడీ అవ్వలేదా? అయినా బొకేంద్రా? రే, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వారం రోజులు అమ్మను చూడకుండా, అమ్మతో మాట్లాడకుండా ఉండిందేలే. వారం రోజులు అమ్మ కూడా మనం చూడకుండా ఉండిందిలే. ఇప్పుడు మనం చూసేటప్పటికి అయ్యో వారం రోజులు నా కొడుకుని చూడలేకపోయానే అని అమ్మ ఎమోషనల్ అవుతుంది కదా. పైగా అమ్మ త్వరగా కోలుకుంది. అందుకే బొకే ఇచ్చి అమ్మను సంతోషపెడదామని తీసుకొచ్చిన. రే, న్యాయంగా అయితే ఆ బొకే గీతకి ఇయ్యాల. సాలు గప్పి సన్మానం కూడా చేస్తారు. రే, ఏందే? నేనేదో తమాషా కంటే కూడా దాన్ని వచ్చేసి నువ్వు వెటకారంగా మాట్లాడుతూ ఉండవు. నేను బొకే గీతకి ఇయ్యాలని తమాషా కన్నా. రే, కానీ ఆలోచించి చూడండి, నిజానికి బొకే ఇయ్యాల్సింది గీతకే. వారం రోజులు అమ్మకి సేవలు చేసింది ఎవరు? ఎవరి వల్ల అమ్మ ఇంత త్వరగా కోలుకునిందే? చేశారులే సేవలు. మేము చేయమని చెప్పామే ఏంది? వద్దని చెప్పిన ఆవిడ గారే చేసింది. మేం చేసుకోలేమో ఏంది? ఈవిడి గారికి వచ్చిన చెడ్డ పేరుని పోగొట్టుకునేదానికే దీన్ని అనుకూలంగా మార్చుకునింది. ఎవరెవరు ఎట్ట మారుతారో ఎవరికి తెలీదు. ఇన్నాళ్ళు రూపాయి ఖర్చు పెట్టడానికి ఆలోచించిన అమ్మ అవన్నీ ఇడిచిపెట్టే మనల్ని ప్రేమగా చూసుకుంటుందే, మన కోసం డబ్బులు ఖర్చు పెడతా ఉండదే. కానీ నీ పెళ్ళం ఎన్నాళ్ళలో మంచిదానిలో ముసిగేసుకునే తాళం చేతికి రాగానే విశ్వరూపం చూపించిందే. ఆ రంగు బయటపడేసరికే ఇప్పుడు దీంతో మార్కులు కొట్టేళ్ళని చూస్తూ ఉండదే. నువ్వు దాన్ని మా మీద బలవంతంగా రుద్దుతా ఉన్నావు. అది చేసింది ఇది చేసింది అని. బొకే వేయాలంట, బొకే. రేయ్, చాలు, ఎక్కువ మాట్లాడవాక. అబ్బా, మీరు ఆగండి. ఎందుకు లేనిపోనివన్నీ? అతను అర్థం చేసుకుంటున్నది అంతే, వదిలేసేయండి. బాగా అర్థం చేసుకున్నావు. దయచేసి మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి. ఇదిగో, ఇక్కడ ఎవరు గొప్ప, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళని డిస్కషన్ అనవసరం.
పోయి అమ్మని పలకరిద్దాం పదండి. అక్కడ కూడా ప్రశాంతం లేకుండా చేయమాకండి. అమ్మ మారిపోయిందంటే అందరం సంతోషంగా ఉండాలా. ఇప్పుడు మనకి అమ్మ ముఖ్యం. మీ అమ్మే ముఖ్యం. మీ అమ్మ ఒరిజినాలిటీ గనక తెలిసిందంటే అప్పుడు ఉంటది నీకు. ఆవిడ గీత జీవితం నాశనం చేసేదానికి అన్నీ చేస్తుంది. ఇది నాకు తెలిసి కూడా చెప్పలేకపోతున్నా. లక ఓ తూరి అటు పోయి చూసిరా పో. ఆ, ఆ. బాగానే ఉంటది. పదండి పోదాం రా. ఎరా గోవిందో, మీ అమ్మ స్నానాలు అవి అయిపోయా? మీ అమ్మ రెడీ అయిపోయిందా? నాయనా, అమ్మ రెడీ అవుతా ఉండదు. అమ్మని చూసి వారం రోజులు అయిపోయా. అమ్మని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉండదు. అందుకే అమ్మ రూమ్ కాడికి పోతా ఉన్నాం. అవునరా, మనిషి కళ్ళ ముందు ఉన్నప్పుడు మాట అనుకుని గిల్లి కజ్జాలు పెట్టుకుని ఏదో ఒకటి అనుకుంటా ఉండేవాళ్ళం. కానీ ఈ వారం రోజుల నుంచి నా ప్రాణమే నా దగ్గర నుంచి దూరం అయిపోయినట్టు ఉండదురా. మీ అమ్మకి ఎప్పుడెప్పుడు అమ్మవారు దిగిపోతుందా, ఎప్పుడు చూద్దామా అని నా మనసు ఒకటే ఆరాటపడతా ఉండదు. అందుకే గుడికి పోయి మీ అమ్మ పేరుతో అర్చన చేయించి ప్రసాదం తీసుకుని వచ్చిన. మంచి పని చేసినావు నాయనా. పద అమ్మకి ప్రసాదం ఇద్దాం. పదండి. కనుకో, నీకు అమ్మవారు పోసిందని గాని నా మనసు ఎంత విలువెల్లాడిపోయిందో తెలుసునా? ఆ దేవుడి దేవల్ల నీకు అమ్మవారు తగ్గిపోయింది. నీకేం కాలా. ఇప్పుడే నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉండాది. చూసినవరా మీ అవ్వ కోతలు? మీ అమ్మకు అమ్మవారు పోస్తుంటే ఏడ అమ్మవారు తనకు అంటుకుంటుందనని ఇటువైపు కన్నెత్తి కూడా చూడలా. ఇప్పుడు అమ్మవారు తగ్గిపోగానే పోయి డ్రామాలు ఆడుతూ ఉండదు చూడు. అవునాయనా, అమ్మకి అమ్మవారు పోసిందని తెలియగానే తన బట్టలు కూడా అమ్మ గదిలో నుంచి తీసి నా గదిలో పెట్టుకుని నా గదిలోనే దాక్కుని ఉండదు. అసలు అమ్మ గదికే పోను అని భీష్మించుకుని కూర్చుండదు. ఇప్పుడు చూడు ఎట్ట మాట్లాడుతుండదో. నీకోసం ఎన్నెన్ని దేవుళ్ళకి మొక్కుకున్నానో తెలుసునా? నా మొక్కే నిన్ను కాపాడిందే. మో చాలు, నీకు నా మీద ఎంత ప్రేమ ఉండదో నాకు బాగా తెలుసు. అదే కదే నేను అనేది. నిన్ను నాకంటే ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఎవరున్నారు? మాట్లాడవంటే గొంతు బిసికి చంపుతా. అదేంది అట్టంటుండావు? అవునుమా, నా మీద నీకెంత ప్రేమ ఉండదో ఈ వారం దినాల్లో బాగా తెలిసిపోయింది. కనీసం గది బయటకొచ్చినా నన్ను పట్టించుకున్నావా? ఎట్టున్నానని అడిగినావా? గది బయటకొచ్చి పలకరిస్తే కూడా అమ్మవారు నీకు ఏడంటుకుంటాదో అనే భయం కొద్దీ రాకుండా తప్పించుకునుండవు. చివరికి ఈ గదిలో ఉండే బట్టల్ని కూడా తీసిపోయి గోవింద్ గడి గదిలో పెట్టుకొని నువ్వు సేఫ్టీగా ఉండాలనుకునున్నావు. నాకు తెలీదనుకుంటున్నావా నీ నాటకాలు? చిచ్చి, అట్టెందుకు అనుకుంటానే? ముసలి ప్రాణాన్ని నాకు అమ్మోరు అంటుకుంటే తట్టుకోగలనా చెప్పు? నాకు సేవలు చేసేదానికి ఎవరున్నారు చెప్పు? ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకూడదని జాగ్రత్తగా ఉన్నాను అంతే. అయినా నీకు పెద్దమ్మోరు పోసి ఒంటి మీద మొహం మీద ఒక్క మచ్చ కూడా పడకుండా బయటపడ్డావంటే దాని కారణం ఎవరు? నేను ముక్కోటి దేవతలకి మొక్కుకున్నాను. చంద్రుడికైనా మచ్చుంటుందేమో గాని నా కూతురి మొహంలో మాత్రం అమ్మోరు మచ్చలు పడకూడదని. చూసినావా, ఇప్పుడొక్క మచ్చ కూడా లేదు నీకు. నేను తలుపు తెరిసే ముసల్దాన్ని పీక పిసికెత్తా. ఏం నాటకాలు ఆడుతూ ఉండదు చూడు. ఈవిడు మొక్కిన దానివల్ల అమ్మకు అమ్మవారు మచ్చలు లేకుండా బయటపడినదంట. దొంగ ముసల్ది. మో చాలమ్మా నీ డ్రామాలో. నిజమేనే, నేను మొక్కిన దానివల్లే నీకు ఒక్క మచ్చ కూడా పడలేదు. మో నీ పిచ్చి కూతులు నా దగ్గర కోయిబాకో. అసలు నాకు అమ్మవారు పోస్తే కదా నాకు మచ్చలు పడేదానికి. నీకు అమ్మోరు పొయ్యలేదా? ఆహా, నాకు అమ్మవారు పోయలేదు, గడిద గుడ్డు పోయలేదు. నీకమ్మోరు పోసి ఒంటి మీద పెద్ద పెద్ద బొడుపులొచ్చి బాధపడతా ఉండవు అనగానే నా గుండె తరుక్కుపోయింది గదే. నువ్వు అమ్మోరు పొయ్యలేదంటావేంటి? ఏంది నువ్వు అనేది? అదంతా నాటకమా. ఏంది నాటకమా? ఆ జ్వరం వచ్చినట్టు నాటకం ఆడొచ్చు గాని
అమ్మోరు పోసినట్టు నాటకం ఆడినావే? పెద్ద పెద్ద బొడిపెలు కూడా వచ్చినాయని చెప్పినారు. ఆ బుడిపులు అమ్మోరు పోయడం వల్ల వచ్చినవి కాదు, నేను పెట్టినవే. ఏంది? బొడిపెలు నువ్వు పెట్టుకున్నావా? ఆ శనగపప్పు బదులు ఒంటి మీద అతికించుకొని పైన గమ్ రాసి పెట్టిండా. అది చూసి మీరందరూ పెద్ద అమ్మవారు పోసిందని అందర్నీ నమ్మించేసిన. ఒసి ఒసి ఒసి, నీకేమైనా పిచ్చా? వారం రోజులు అమ్మవారి పేరుతో ఈ గదిలో నిన్ను నువ్వు బంధించుకున్నావా? పిచ్చి నాకు కాదు, అమ్మోరి పేరుతో నా కొడుకునే పిచ్చోణ్ణి చేసిన. అసలు ఎందుకే ఇదంతా? ఈ అమ్మోరు నాటకం ఆడకుండా ఉండుంటే నాకు లచ్చలు లచ్చలు లాస్ వచ్చుండే. ఆ? అమ్మోరి నాటకం ఆడకపోతే నీకు లక్షల లక్షల లాసా? ఏంది మేను అనేది? అవునమ్మా, నా కొడుకులు నేను నిజంగానే మారిపోయానని, నా పిస్నార్తనం పక్కన పెట్టేసి ఆళ్ళ కోసం బాగా ఖర్చు పెడుతున్నానని నమ్ముతూ ఉన్నారు. అందువల్లే అందరూ నా కోసం పరితపిస్తూ ఉండారు. అందుకనే ఆళ్ళని నమ్మించడానికే వాళ్ళు చెప్పిందల్లా చేస్తానని నాటకం ఆడాను. ముగ్గురు కొడుకులకు పెండ్లిళ్ళయ్యి ఊళ్ళో వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టలేదని ఊరందర్నీ పిలిచి ఇందు పెట్టాలని అనుకున్నారు. అందర్నీ పిలిచి విందు పెట్టాలనంటే ఎట్టగదన్నా 3 లక్షలు అవుద్ది. అప్పనంగా 3 లక్షలు ఖర్చు పెట్టి ఊళ్ళో వాళ్ళందరికీ తిండి పెట్టేదానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? అందుకే శనగపప్పు పెట్టి అమ్మవారు పోసినట్టు నాటకం ఆడినా. అంతేకాదు, ఆ గీతా గోవిందు పెండ్లైనా ఇన్నాళ్లు దూరంగానే ఉండారు. విందైపోగానే ఆళ్ళకి తొలిరేయి ముహూర్తం పెట్టాలనంట. ఆ ఇంది ఇయకుండా డబ్బులు ఆదా చేసుకునేదానికి వాళ్ళిద్దరూ శాశ్వతంగా దూరం అయ్యేదానికే ఈ ఎత్తేసిన. అందరూ నాకు అమ్మోరు పూసిందని నమ్మేసిండారు. అది కూడా మొగుడు కూడా దూరంగా ఉన్నది. ఈ వారం రోజులు ఆ సాంబారు గోవిందుని పర్మనెంట్ గా ఎట్టాగో అట్టా దూరం చెయ్యాలని ఆలోచించిన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు నీవి మామూలు తెలివితేటలు కాదే, తెలివితేటల పుట్ట. మరి ఇన్ని తెలివితేటలుంటే గాని నా కొడుకులు నేను నమ్మించలేకపోయినా. నేను మంచిదాన్నని వాళ్ళెప్పుడు నమ్మాలా? నేను ఏది చెప్తే అది వాళ్ళు చేసేటట్టుండాలా. అది నా ప్లాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ ఉపాయం బ్రహ్మాండంగా పనిచేసిందే. ఇప్పుడు నీ కొడుకులందరూ నువ్వేం చెప్పినా వినేటట్టున్నారు. అది సరే, వారం ముందు విందివ్వకుండా తప్పించుకునేదానికి అమ్మోర్ నాటకం ఆడినావు. ఇప్పుడు నీకు బాగైపోయిందని బయటికొస్తా ఉండావు. ఇప్పుడు మళ్ళీ విందు పెట్టాలంటారేమో, దానికేం చేస్తావు? మో, అన్నిటికీ ఐడియాలు రెడీగానే పెట్టుకునుండా. నువ్వేం బాధపడబాకో. నువ్వు ఐడియా చేయకుండా ఉంటావా? ఈ వారం రోజుల్లో బ్రహ్మాండమైన ఐడియా చేసుంటావులే. సర్లే, పోయి నా కొడుకుల్ని వాళ్ళని చూద్దాం. పద పద. అరే నా బిడ్డలారా, ఎట్టా ఉండారా? మీరు పుట్టిన గాడి నుంచి ఒక్క పూట కూడా మీకు నేను దూరంగా ఉన్నది లేదు. అట్లాంటిది వారం రోజులు మిమ్మల్ని చూడకుండా ఉండాల్సి వచ్చింది. అయ్యో నా బిడ్డలారా, ఎట్టా చిక్కిపోయిండారా ఈ వారం రోజుల్లో? ఏమి నాటకాలు ఆడుతుండవే? అమ్మా, నీకు అమ్మవారు మొత్తం బాగైపోయింది కదా? అయిపోయిందిరా, చూడు, ఒంటి మీద ఒక్క మచ్చ కూడా లేదు. అంతా అమ్మవారి దయ. సంతోషం అమ్మా. నీకు పెద్దమ్మవారు సోకింది ఎంత కష్టపడుతుంటావో అని చాలా బాధపడినాం. మీరు నా గురించి బాధపడతా ఉంటారు, కానీ నేను అమ్మవారు సోకినా కూడా ఆ బాధ లేదు. నా బిడ్డల్ని చూడకుండా వారం రోజులు గదిలో ఉండిపోవాల్సి వచ్చిందే అని ఎంత కుమిలిపోయానో తెలుసా? అవునమ్మా, అవునులే, మేమంటే నీకు ప్రాణం కదా. నాకంటే మిమ్మల్ని అమితంగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారా? మీకోసమే కదా నేనంతా మారిపోయి మీకు నచ్చినట్టుగా ఉండాలని
అంతా చేసినా మీరెప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటే నాకంతే చాలు. అమ్మా, వారానికి ముందు ఊరందరినీ పిలిచి విందు ఏర్పాటు చేయాలనుకున్నాం. నీకు అమ్మవారు పోసిన దానివల్ల అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు నీకు తగ్గిపోయి అమ్మవారి దయ వల్ల బయటపడినావు. మరి ఇప్పుడు ఊరందరినీ పిలిచి విందు ఏర్పాటు చేద్దామమ్మా. అంతే కదమ్మా, విందు ఏర్పాటు చేసిన తర్వాత నాకు గీతకి తొలిరై ముహూర్తం చూడాలా. పంతులు గారిని పిలిపించేదా? ఒరే గోవిందమో, నేను మంచిగా మారిపోయినానని, ఈ ఇల్లు సుఖశాంతులతో ఉండేలా చూసుకోవాలని ఎన్నెన్నో అనుకునుండా. కానీ ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేసేదానికి, మీకు తొలిరే ముహూర్తం ఏర్పాటు చేసేదానికి గానే అవకాశమే లేకుండా పోయింది. ఏమైందమ్మా? ఎందుకు విందు ఏర్పాటు చేయలేము? నా తొలిరై ముహూర్తం ఎందుకు ఏర్పాటు చేయలేము? నాకు అమ్మోరు కళ్ళకొచ్చి ఏం చెప్పిందో తెలిసినా, 1 సంవత్సరం వరకు ఈ ఇంట్లో ఏ శుభకార్యము చేయకూడదు, ఏ ఇందులో వినోదాలు చేయకూడదు, అట్టా చేస్తే ఇంట్లో పెద్ద ప్రాణానికే ప్రమాదం అని కళ్ళు వచ్చి చెప్పిందిరా. పెద్ద ప్రాణం అంటే మీ నాయనో, నేనో, మీ అవ్వో. ఎవరికైనా ఏదో ఒకటి అవుతుందేమోనని భయంగా ఉండదు.